నమస్తే, వెల్కమ్ టు విజిల్. మత మౌఢ్యం వదులుకున్నవాడే స్వేచ్ఛ మానవుడు. మనిషి జన్మతో కాదు, ఆలోచనతో స్వేచ్ఛ పొందుతాడు. భయం, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మనసును బంధించే గొలుసులు. అవి విరిచినప్పుడే నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. మతం మనిషికి మార్గదర్శకం కావాలి, కానీ అదే మౌఢ్యంగా మారితే మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది. ప్రశ్నించే ధైర్యం, ఆలోచించే స్వేచ్ఛ, నిజాన్ని అంగీకరించే మనసు, ఇవే నిజమైన స్వేచ్ఛ మానవుని లక్షణాలు. మౌఢ్యపు చీకటి నుంచి జ్ఞానపు వెలుగులోకి రావాలనుకునే యువతకు సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. కప్పు ఖాళీగా ఉంటేనే మీరందులో కాఫీ, టీ, పళ్ళరసం వగైరా ఏదైనా పోసుకోవచ్చు. ముందే నీళ్లతో నిండి ఉన్న కప్పులో మీరేమీ పోయలేరు. పోయాలనుకుంటే ముందు ఆ కప్పును ఖాళీ చేయాలి. మనిషి మెదడు కూడా అలాంటిదే. పసితనంలో ఎవరి మెదడైనా ఖాళీ కప్పు లాంటిదే. అందులో ఏ మత విశ్వాసాలు ఉండవు. తాతయ్యలు, నానమ్మలు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు మెల్లమెల్లగా ఆ పసివాడిని దైవ భావనను పరిచయం చేస్తారు. సాంప్రదాయాలు, సంస్కృతి పేర తాతలు వారసత్వంగా నేర్చుకున్న వందల ఏళ్ల నాటి విషయాలు ఈ కాలపు ఈ పసివాడికి నూరిపోస్తారు. అంటే ఏంటి? కొంచెం కొంచెం వాడి మెదడు కప్పు నింపేస్తారన్నమాట. ఆ రకంగా యుక్త వయసు వచ్చేసరికి వాడికో దేవుడు, వాడికో మతం, వాడికో సాంప్రదాయం ఏర్పడి వాడో చట్రంలో బిగుసుకుని ఉండిపోతున్నాడు. తన చుట్టూ ఉన్న సమాజం గురించి, తన దేశం గురించి, ప్రపంచం గురించి, విశ్వ విజ్ఞానం గురించి ఏం తెలుసుకోవడం లేదా అంటే భేషుగ్గా తెలుసుకుంటున్నాడు. కానీ వాటిని తన మెదడులో, మనసులో బలంగా నిలుపుకోలేకపోతున్నాడు. కారణం వాడి మెదడు కప్పులో ఖాళీ లేకపోవడమే. కప్పు ఖాళీగా ఉంటేనే ఇతరులకు ఉపయోగపడేది. ఇతరులకు ఉపయోగపడదామనుకున్న తపన ఉంటేనే మీ కప్పు ఖాళీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటారు. మానవ హృదయంతో మానవత్వం గురించి ఆలోచిస్తూ మనిషి కోసం బతికినప్పుడే అతను మానవుడవుతాడు. తమలో గడ్డకట్టుకుని ఉన్న దైవ భావనకి, బయటి ప్రపంచంలోని భౌతిక ప్రపంచానికి, విశ్వ విజ్ఞానానికి మధ్య జనం మెదడులో హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎటూ తేల్చుకోలేని వారు అయోమయంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం నిర్మోహమాటంగా తమ మెదడు కప్పు ఖాళీ చేసుకుంటారు. అందులో తమ దృక్పథాలకు అనుగుణంగా తాము కావాలనుకున్న వైజ్ఞానిక స్పృహను నింపుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతుంటారు. భయస్థులు, చంచల మనస్కులు, కళ్ళ ముందున్న వాస్తవాన్ని చూడలేని గుడ్డివాళ్లు మాత్రం దేవుడిలో తమ ఆత్మల గురించి, పరలోకాల గురించి, పునర్జన్మల గురించి భయపడుతూ బతుకీడుస్తుంటారు. నమ్మకాలు, దేవుళ్ళు, సంస్కృతి, సాంప్రదాయాలు, అంధవిశ్వాసాలతో ఉన్న ఏ మనసైనా అయోమయంతో బరువెక్కిపోతుంది. అది వారి తాతల మనసుకు నకలు కాపీ, ఒరిజినల్ కాదు. ఎవరి మనసైనా ఒరిజినల్ కాపీలా ఉండాలంటే దానికి వివేకం, వివేచన అవసరమవుతాయి. హేతుబద్ధంగా పరిశీలించుకోవడం, నిజాల నిగ్గు తేల్చుకోవడం అవసరమవుతోంది. అప్పుడే ఆ మనసులో సృజనాత్మకత, నవ్యత వంటివి ప్రవేశించగలుగుతాయి. వాటితో ఆ మనసున్న వ్యక్తికి అప్రయత్నంగానే ప్రత్యేక వ్యక్తిత్వం రూపొందుతుంది. మనిషి తనను తాను మనిషిగా భావించుకున్నప్పుడు, ఎదుటి వారిని మనుషులుగా గుర్తించినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆనందం లభిస్తుంది. మొత్తంగా భద్రతా భావం ఇనుమడిస్తుంది అని అంటారు తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అలాగే మరొక విషయం కూడా ఆలోచించాలి. మనం ఎవరింటికైనా వెళ్ళాలనుకుంటే వారి ఇంటి గేటు తెరిచి ఉంటేనే వెళ్ళగలం. గేటుకు తాళం వేసి ఉంటే మనం వెళ్ళలేం. ఈ ప్రపంచంలో చాలామంది తమ ఇళ్లకు ఏదో ఒక మతానికి సంబంధించిన పెద్ద తాళం కప్ప బిగించుకుని ఉంటున్నారు. అంటే తమ మెదడుకు మతం అనే తాళం వేసుకుంటున్నారు. ఇక ఇతరులు రావడానికి వీలేది. వచ్చేవారు ఇతర మతాల వారు కావచ్చు,
ఇతర ఆలోచన ధోరణి గలవారు కావచ్చు, ఇతర కులాల వారు, ఇతర వర్గాల వారు ఎవరైనా కావచ్చు. మీకు మీరు మరొకదానికి ఫిక్స్ అయి ఉన్నప్పుడు వేరే వాటిని ఎలా ఆహ్వానించగలుగుతారు? విశాల హృదయం గురించి, విశ్వ మానవుడి గురించి, విశ్వ విజ్ఞానం గురించి మీరెలా తెలుసుకోగలరు? ముందు మీరు మీ గేట్లు తెరిచి ఉంచాలి. అంటే మీ మనసు మెదడు తెరిచి ఉంచాలి. మనసు మెదడు వేరు వేరు కావు, రెండూ ఒక్కటే. అందులోని చెత్తనంతా బయటికి పంపిస్తే గాని మీ మనసులో కొత్త గాలి వీచదు, కొత్త వెలుతురు సోకదు. ఇంటితో పోల్చి చూస్తే తలుపులు చిన్నవి, తలుపులతో పోల్చి చూస్తే వాటికి వేసే తాళం చిన్నది. ఒక తాళం చెవి అన్నిటికన్నా చిన్నది, కానీ అంత చిన్నదైనా అది మొత్తం ఇంటినే తెరవగలదు కదా. మత మార్గమే మీ ఇల్లనుకుని, సంస్కృతినే తలుపులు బిడాయించుకుని, దానికో సాంప్రదాయపు తాళం వేసుకుని లోపల కూర్చుంటే ఏమవుతుంది? బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. మీలో మీరే కుచించుకుపోతారు. దీనికి పరిష్కారం ఉంది. సైన్స్ మీ తాళాన్ని తెరిచే తాళం చెవి కాగలదు. సైన్స్ తాళం చెవితో మీ సాంప్రదాయపు తాళాన్ని ఒక్కసారి తెరవండి. సైన్స్ సంస్కృతి పేరుతో బిగుసుకున్న తలుపులు బార్లా తెరుచుకుంటాయి. మత మౌఢ్యపు ఇల్లు తెరుచుకుని అందులో కాస్త గాలి వెలుతురు ఆడతాయి. ప్రపంచ జ్ఞానం అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీరు మనుషుల్లో కలుస్తారు. ఆలోచన చిన్నదైతే మాత్రం ఏంటి, అది పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించేది కావచ్చు కదా. రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE, న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. ఒకడు బైక్ మీద అడవిలోకి చాలా దూరం వెళ్ళాడనుకుందాం. అతనికి 2 దారులు కనబడ్డాయి. ఒక దారికి దేవుడున్నాడు అనే బోర్డు కనబడుతుంది, మరో దారికి దేవుడు లేడు అనే బోర్డు ఉంది. ఎవరూ లేని చోటికి ఒంటరిగా వెళ్ళడం దేనికి అనే భయంతో, ఈ దారిలో ఎవరో ఒకరు ఉన్నారు కదా అనే భరోసాతో ఒకరి తరువాత ఒకరు చాలామంది దేవుడున్నాడు అనే దారిలో వెళుతున్నారు. కొద్దిమంది మాత్రం ఇంతదాకా ఒంటరిగా ధైర్యంగా వచ్చాను కదా, ఇంకా ముందు ఎవరూ లేకపోతేనేం అనే ఆత్మవిశ్వాసంతో దేవుడు లేడు అనే దారిలో వెళుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఏ దారిలో వెళ్ళినా ఒక్కటే. కొంత దూరం వెళ్ళాక 2 దారులు కలిసేవే. దేవుడున్నాడు లేడు అని చెప్పే ఆ సైన్ బోర్డును మనుషుల్ని విడగొట్టడానికి తప్పితే కలపడానికి కాదు. మత విశ్వాసాలు, లక్షల సంఖ్యలో దేవుళ్ళు పనికొచ్చేది ఎందుకంటే మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టడానికి మాత్రమే. నిజం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది, వాస్తవం ఒక్కటే ఉంటుంది. ఊహలు, భ్రమలు ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. అందుకే కదా దేవుళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు. మహా మానవతావాది, జాతీయ విప్లవకారుడు, తత్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త MN రాయ్ పిల్లి ఆత్మకథలో రాసుకున్న విషయం ఆధారం చేసుకుని అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రతి మతము ప్రజలను మరింత అజ్ఞానానికి గురి చేసే సాధనంగా ఉండిపోయింది. ప్రజలు ఉన్నత వర్గాల పరిపాలనకు లొంగిపోవాలి. ప్రభువుల్ని గుడ్డిగా నోరు మూసుకుని అనుసరించాలి. సిరి సంపదల హెచ్చు తగ్గులను దైవ నిర్ణయాలుగా భావించాలి. వారు పూర్వజన్మలో చేసిన పాప పరిహారంగా ఈ జీవితాన్ని దుర్భరంగా గడపాలి. మూఢ విశ్వాసాలతో జ్ఞానశూన్యులుగా భావస్వేచ్ఛ ఎరుగకుండా బతకాలి. మతమే ప్రజల్ని ఇలాంటి దుస్థితికి తెచ్చింది. మీకున్న దాంతో నువ్వు గొప్పవాడివి కావు, ఇతరులకు నువ్విచ్చే దానితో అవుతావు. నీ మెదడు కప్పు ఖాళీగా ఉంటేనే కదా దానితో నువ్వు ఎవరికైనా ఏమైనా ఇవ్వగలవు. విశాల హృదయంతో, తెరిచిన మనసుతో ఉన్నప్పుడే సమ్యక్ దృష్టితో పరిశీలించగలవు. అప్పుడే హాయిగా స్వేచ్ఛాలోచన నాలో ఊపిరి పీల్చుకుంటుంది. గేదెను గుంజకు కట్టేసినట్టు నీ మనసును, బుద్ధిని గుంజల్లాంటి ఒక మతానికి కట్టేసుకున్నావనుకో, ఇక అంతే. మనసు ఆ గుంజ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడే ఆ పరిధిలో గింజుకోవాల్సిందే, అరవాల్సిందే. ఒక్కసారి గేదెను గుంజ నుంచి విప్పి చూడండి, అది స్వేచ్ఛగా ఊరి బయటకు, పొలాల్లోకి, అడవుల్లోకి పరిగెత్తుతుంది. చెప్పొచ్చేదేమంటే, మనిషి గేదె కాదు, మనిషే. మనిషి గేదెను కట్టేస్తున్నాడు. సరే, మరి మనిషి
తనను తానే ఎందుకు కట్టేసుకుంటున్నాడు? మనిషి గేదెలా బతకకూడదు, మనిషిలాగా మాత్రమే బ్రతకాలి. సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, సంయమనంతో, విచక్షణతో ఎదగాలి. మనిషి మెదడుని నియంత్రించే మత మౌఢ్యం, చాదస్తాలు, సాంప్రదాయాల బంధాల్లోంచి మనిషి స్వేచ్ఛగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వారు అందరూ సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం. మూఢ విశ్వాసాల నుంచి, మతపరమైన నమ్మకాల్లో నుంచి స్వేచ్ఛ పొందినప్పుడే మానవ జీవితంలో ఒక కొత్తదనం ప్రారంభమవుతుంది. ప్రతి క్షణాన్ని, ప్రతి కదలికని, ప్రతి సందర్భాన్ని, ప్రతి సంఘటనను గతి తార్కికంగా విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడే, కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకున్నప్పుడే మనిషిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ప్రపంచంలోని ఏదో ఒక మతాన్ని అంగీకరించి, ఏదో దేవుణ్ణి ఆరాధిస్తూ పరలోక సౌఖ్యాల కోసం అంగలారుస్తున్నంత కాలం మనిషి కృషించి మగ్గిపోతూనే ఉంటాడు. వాడికి ఆత్మవిశ్వాసం పెరగదు. నాణ్యమైన విత్తనాలు నాటితేనే ప్రాణమున్న మొక్కలు మొలుస్తాయి, నాణ్యమైన పంట పండుతుంది. ఏదో ఒక మతానికి సంబంధించిన పిచ్చి గింజలు చల్లితే పంటలు ఆ విధంగానే ఉంటాయి. మరి ఇక్కడొక విషయం ఆలోచించాల్సి ఉంది. అన్ని మతాలు శాంతి ప్రబోధిస్తూ శాంతి స్థాపనకే పనిచేస్తుంటే, మరి వేల వేల ఏళ్లుగా ప్రపంచంలో శాంతి ఎందుకు స్థాపించడం లేదు? అంటే మతాలన్నీ విఫలమైనట్టే కదా. మనిషి మానవ శక్తిని గుర్తించి, శ్లాఘించి, కీర్తించగలిగినప్పుడు అతను ఇక ఏ శక్తి గురించి ఆలోచించిన అవసరం లేదు. జవాబులకు బలం ఉన్నప్పుడు ప్రశ్నలు తోకముడుస్తాయి. వాస్తవాలు దృఢమవుతున్న కొద్దీ భ్రమలు, ఊహలు, కల్పనలు, పరలోకాలు పలాయనం చిత్తగిస్తాయి. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. మనిషిలోని మంచితనం అనేది మతంతోనో, స్థాయితోనో, జాతితోనో, రంగుతోనూ, లింగ భేదంతోనూ లేదా రాజకీయ పరమైన, సాంస్కృతిక పరమైన దృక్పథాలతోనూ ముడిపడి లేదు. కేవలం ఎదుటి వారితో అతను ఎట్లా వ్యవహరిస్తున్నాడన్న దాని మీదే అతని మంచితనం గుర్తింపులోకి వస్తుంది. అలాగే మనిషిలోని చెడుతనం ఎలా ఉంటుంది? మూర్ఖుడంటే ఎవరు అనేది ఆలోచిస్తే దానికి సమాధానం ఇలా ఉంటుంది. అతను నిజం తెలుసుకుంటాడు, నిజాన్ని చూస్తాడు కూడా, అయినా అబద్ధాల్ని నమ్ముతుంటాడు. అందువల్ల ఎవరికి వారు తమను తాము బేరీజు వేసుకుంటూ ఉండాలి.